ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. 6 కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ప్రధానంగా చర్చించనున్నారు. కాసేపట్లో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఉదయం 11:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓడరేవుల శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు క్రీడా అవార్డుల కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశాల్లో కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ కీలకమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయా శాఖల్లో సంబంధించిన పురోగతిని కూడా వారికి తెలియజేయబోతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ఎన్డీఏ జాతీయ నాయకత్వ భాగస్వామ్యంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అద్భుతమైన ప్రగతి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న సహకారానికి కృతజ్ఞతలు కూడా ముఖ్యమంత్రి తెలపబోతున్నారు. అదేవిధంగా సుమిత్ర, మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా పోలవరం ఇష్యూ చాలా కీలకంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. పోలవరం సంబంధించి కూడా ముఖ్యంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కాసేపట్లో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వెళ్లడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు 2027 టార్గెట్ గా పోలవరాన్ని పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం మరింత కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యంతో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతుందో, అదేవిధంగా పోలవరం విషయంలో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి R&R ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అమౌంట్ రావాల్సి ఉంది. వాటినన్నింటినీ కూడా చంద్రబాబు కోరబోతున్నారు. ఏ విధంగా కేంద్ర పథకాలు ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే పథకాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పులికిపుచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మొత్తం కూడా కేంద్ర పథకాలన్నీ కూడా వినియోగించుకుంటుంది. దానికి సంబంధించిన మ్యాచింగ్ లాంటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని కేంద్ర పథకాల్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలో కూడా చంద్రబాబుకు ఆలోచన చేశారు. అదేవిధంగా చూసుకుంటే కేంద్ర హోంమంత్రిని కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిలో జరిగే చర్చల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కలిగించే అంశం గురించి చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఈ అంశం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రితో కూడా చంద్రబాబు ఈ అంశాలు చర్చించబోతున్నారు. అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రితో కూడా మాట్లాడబోతున్నారు. ఏదైతే రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా స్పీడ్ గా పురోగతి సాధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల కూడా ఫ్లైఓవర్స్ కావచ్చు, అన్ని కూడా చాలా అభివృద్ధికరమైన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరిన్ని కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులకి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులన్నీ కూడా సమర్పించబోతున్నారు. మరిన్ని కొత్త కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన కోరబోతున్నారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేక భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృక్పథంతో చూస్తూ ఉంది. కొంత సహకరిస్తున్నప్పటికీ కూడా మరింత సహకారం కావాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఇబ్బందికర కార్యక్రమాలు అయితే, ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు విజ్ఞప్తి చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో వరదల్లో కూడా కొంత నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో రైతులు నష్టపోయారు. ఆ నష్టపరిహారం విషయంలో కూడా కేంద్రంతో చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలు లేఖలు రాశారు. అవి కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమరావతి చాలా శరవేగంగా ఇక్కడ రూపుదిద్దుకున్న పరిస్థితి ఉంది. శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ పురోగతిని కూడా కేంద్ర పెద్దలకి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. సుమిత్ర, థాంక్యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.